ఒక్క ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు జీవితం సెటిల్ అయిపోతుందని భావించే వాళ్ళు ఎందరో. ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ పుస్తకాలతో కుస్తీ పడుతూ చివరి నిమిషంలో అవకాశాలు కోల్పోయి నిరాశ చెందేవారు అనేకం. కానీ ఆ యువతి రూటే వేరు. పక్కా ప్లానింగ్ ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది. గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే 4 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఉన్నతి. ఆమె సక్సెస్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగం అంటే సమాజంలో అదో ప్రత్యేక హోదా, మంచి జీతం, జీవితాంతం భరోసా ఉండటంతో యువత దీనికోసం ఏళ్ల తరబడి నిద్రాహారాలు మాని శ్రమిస్తూ ఉంటారు. అయితే అందరిలాగా గ్రూప్స్ అనే కాకుండా తన బలాన్ని అంచనా వేసుకుని విజేతగా నిలిచింది యువతి. తొలి ప్రయత్నంలోనే 4 ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి శభాష్ అనిపించుకుంటోంది. ఈ యువతి పేరు ఉన్నతి. జోగులాంబ గద్వాల జిల్లా బొంకూరు స్వస్థలం. తల్లిదండ్రులు మురళీధర్ రెడ్డి, మాధవి. వీరిది వ్యవసాయ కుటుంబం. 10వ తరగతి ఫలితాల్లో 10/10 జీపీఏ సాధించిన ఉన్నతి హైదరాబాద్లోని సిబిఐటిలో బీటెక్ పూర్తి చేసింది. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చినప్పటికీ లక్ష్యం కోసం వాటిని వదులుకుంది. పట్టున్న సబ్జెక్టుపైనే దృష్టి పెట్టి లక్ష్యం దిశగా పక్కా ప్రణాళికతో అడుగులు వేసింది. నాకు ఈ సంవత్సరం 4 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. అందులో మొదటిది ఐబీపీఎస్ పిఓ, కెనరా బ్యాంక్లో ప్రొబేషనరీ ఆఫీసర్గా ఫస్ట్ జాబ్ వచ్చింది. దాని తర్వాత ఆర్ఆర్బీపీఓ కూడా రాశాను. తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో ప్రొబేషనరీ ఆఫీసర్గా జాబ్ వచ్చింది. అండ్ ఎన్ఐఎస్ఎల్ ఏఓ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఐటీ డిపార్ట్మెంట్లో, అది సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్లో ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్ వచ్చింది. అండ్ ఆఖరిగా ఎస్ఎస్సి సిజిఎల్లో జిఎస్టీ ఇన్స్పెక్టర్గా పోస్ట్ వచ్చింది ఈ ఇయర్. అండ్ నేను ఈ 4 ఎగ్జామ్స్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటి అంటే, నేను మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్. సో మ్యాథమెటిక్స్ డిమాండింగ్ ఎగ్జామ్స్ అండ్ పోస్ట్ల కోసం వెతికితే సెంట్రల్ గవర్నమెంట్లో ఈ ఎగ్జామ్స్ దొరికాయి నాకు. అండ్ వీటన్నిటిలో మోస్ట్లీ రీజనింగ్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. సో దీన్ని నేను నా అడ్వాంటేజ్కి యూజ్ చేసి రాశాను. అందుకే ఫస్ట్ అటెంప్ట్లో కాస్త తక్కువ ప్రిపరేషన్ అయినా కొంచెం బెనిఫిట్ అయితే నాకు. కోచింగ్ తీసుకుంటేనే ఉద్యోగం వస్తుందన్న అభిప్రాయాన్ని మార్చేసింది ఉన్నతి. యూట్యూబ్, ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ను సమర్థంగా వాడుకుంది. పాత ప్రశ్నాపత్రాలను విశ్లేషించుకుంటూ నిత్యం మాక్ టెస్టులు రాస్తూ తన లోపాలను సరిదిద్దుకుంది. స్పష్టమైన లక్ష్యం ఉంటే ఇంట్లోనే ఉండి విజయం సాధించవచ్చని నిరూపించింది. నేను కోచింగ్ సెంటర్కి ఏం వెళ్ళలేదండి, సెల్ఫ్ ప్రిపేర్ అయ్యాను. అందులో మెయిన్గా యూట్యూబ్ నుంచి, ఇంకా టెక్స్ట్ బుక్లో నుండి టెస్ట్ సిరీస్ రాశాను. ఎస్ఎస్సి సిజిఎల్కి అయితే చాలా మాక్ టెస్ట్ రాశానండి టెక్స్ట్ బుక్లో. అండ్ మాక్ టెస్ట్ రాయడమే కాకుండా దాన్ని అనలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అనలైజ్ చేసి ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎందుకు తప్పు అవుతుంది అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇంకా ఎస్ఎస్సి సిజిఎల్లో చాలా మంది జనరల్ నాలెడ్జ్ చదవడానికి కొంచెం కష్టపడుతూ ఉంటారు, ఎందుకంటే చాలా వాస్ట్ అండ్ లెంతీ సబ్జెక్ట్. అయితే నేనేం చేస్తానంటే దానికి లిమిటెడ్ సోర్సెస్ ఎంచుకున్నాను. ఎస్ఎస్సి పర్మార్ది ఫ్యాట్ మ్యాన్ అనే బుక్ ఉంటుంది. ఆ బుక్ మాత్రమే చదివాను నేను జనరల్ నాలెడ్జ్కి, ఎస్ఎస్సి సిజిఎల్కి. అది చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా బ్యాంకింగ్కి వస్తే మ్యాథ్స్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ మాక్ టెస్ట్ ద్వారానే ఇంప్రూవ్ అయ్యాను. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్కి మ్యాగ్నెట్స్ బ్రెయిన్ కాంపిటీషన్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఒకటి. అందులో ఒక ప్లేలిస్ట్ వెతికాను 2022ది. పాతదే అయినా కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంట్లో. అది చూశాను. దానివల్లే నేను ఫైనాన్షియల్ అవేర్నెస్ గురించి అండ్ ఆల్సో ఇంటర్వ్యూలో ఆన్సర్స్ ఇవ్వడానికి అదే హెల్ప్ అయింది. ఉన్నతి ప్రతిభకు నిదర్శనం ఆమె సాధించిన ఉద్యోగాలే. కెనరా బ్యాంక్, గ్రామీణ బ్యాంకుల్లో పీఓ ఉద్యోగాలతో పాటు ఎన్ఐఏసీఎల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా, ఎస్ఎస్సి సిజిఎల్ ద్వారా 4 విభాగాల్లో ఉద్యోగాలకు ఎంపికైంది. ప్రస్తుతం ఆమె జీఎస్టీ ఇన్స్పెక్టర్ కొలువు ఎంచుకుంది. భవిష్యత్తులో యూపీఎస్సీ రాసి ఐఆర్ఎస్ అధికారిగా సేవలందించడమే తన అసలు లక్ష్యం అంటోంది. నాకు వచ్చిన అన్ని జాబ్స్ పే స్కేల్ మాత్రం సిమిలర్ అండి, అన్ని సేమ్ మనీ ఇస్తాయి. కాకపోతే జిఎస్టీ జాబ్లో ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది కూడా నేను జస్ట్ రివ్యూస్ చూసి లేదా ప్రీవియస్గా పనిచేసిన వాళ్ళని కనుక్కొనే తీసుకున్నాను ఈ డెసిషన్.
అయితే బ్యాంకింగ్లో నాకు తెలిసింది ఏంటి అంటే చాలా వరకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుంది, ఎక్స్టెండెడ్ అవర్స్ ఉంటాయని తెలిసింది. అందుకే సీజీఎల్లో అయితే లిమిటెడ్ వర్క్స్ ఉంటాయి అండ్ ఆల్సో గ్రోత్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయని ఎస్ఎస్సి సీజీఎల్ ఎంచుకున్నాను. ఒకవేళ ఫ్యూచర్లో రాస్తే యూపీఎస్సీ రాస్తానండి. అందులో ఐఆర్ఎస్ పోస్ట్ ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే ఇట్ విల్ బీ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ జాబ్. మొదటి ప్రయత్నంలోనే తన కుమార్తె 4 ఉద్యోగాలు సాధించడం పట్ల తండ్రి మురళీధర్ రెడ్డి, సోదరుడు భానుప్రకాష్ రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల ఇష్టాలకు అనుగుణంగా వారిని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని వారు చెబుతున్నారు. 2025లో బీటెక్ అయిపోయింది. ఇమీడియట్గా 25-26 మధ్యలో వచ్చిన జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి, జాబ్ క్యాలెండర్కి సంబంధించి, కేంద్ర ప్రభుత్వ జాబ్ క్యాలెండర్కి సంబంధించి అన్నిటికీ 4టికి అప్లై చేస్తే 4 ఉద్యోగాలు రావడం చాలా గర్వంగా ఉంది. అవి కూడా ఉన్నత స్థాయి ఉద్యోగాలు. చిన్న వయసులోనే 21 సంవత్సరాల వయసులోనే 4టికి అప్లై చేసి 4 వస్తే ఎవరికైనా, ఏ తల్లిదండ్రులకైనా కూడా గర్వంగా ఉంటుంది కదా. నేను రోజు చూస్తుంటాను తను ఏం ప్రిపేర్ అవుతుంది, ఎలా ప్రిపేర్ అవుతుందని. నాకు తోచినంత నేను టిప్స్ ఇస్తూ ఉంటాను, ఎక్కడ చదవాలి, ఎలా ఉంటుంది అన్నట్లు. కొంచెం డిమోటివేట్ అయితే ఇట్లానే ఉంటుంది, అలా ఉంటుంది అని మోటివేట్ చేసి అలా అన్ని ఎగ్జామ్లు ఇట్లా సాధించిన తర్వాత నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. పట్టులేని సబ్జెక్టులపై సమయం వృధా చేయకుండా నచ్చిన అంశాలపై పట్టు సాధించి పరీక్షల్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేసేలా ప్లాన్ చేసుకోవాలని నిరుద్యోగులకు సలహా ఇస్తోంది ఉన్నతి.